వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫర్నిచర్ బిజినెస్ పెట్టబోతున్న మనోజ్ అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బాలు ఒక ఫర్నిచర్ ఓనర్ ని తన షాప్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అక్కడ షాప్ అంతా చూసి ఆ షాప్ ఓనర్ ఆ షాప్ ని అమ్మాలనుకుంటున్నాడని తెలుసుకొని మనోజ్ ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడని, బిజినెస్ పెట్టడానికి ఈ షాప్ అయితే చాలా బాగా సరిపోతుంది అని ఆ ఓనర్ తో మాట్లాడి ఇంటికి వస్తాడు. అలా మనోజ్ కోసం ఒక మంచి ఫర్నిచర్ బిజినెస్ పెట్టడానికి ఒక మంచి ఫర్నిచర్ షాప్ ని చూశాను అని చెప్తాడు. అప్పుడు ప్రభావతి, ఏంట్రా నువ్వు మనోజ్ గాడి చేత ఫర్నిచర్ బిజినెస్ పెట్టించడానికి ఫర్నిచర్ షాప్ ఓనర్ తో మాట్లాడొచ్చావా? నాకిది నమ్మశక్యంగా లేదే అని అంటుంది. అప్పుడు సత్యం, చాలే ఆపు ప్రభా, వాడు మంచి పనే చేశాడు కదా, అంతా కలిసి ఒకసారి ఆ షాప్ ని చూడడానికి వెళ్దాం, నచ్చితేనే తీసుకుందాం అని అంటాడు. అప్పుడు మనోజ్, అలాగే నాన్న అని అంటాడు. అప్పుడు బాలు, అయితే ఇప్పుడే వెళ్దాం పదండి అని అంటాడు. అలా అందరూ కలిసి ఫర్నిచర్ షాప్ ని చూడడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తరువాత రవి, శృతి, బాలు, మీనా, మనోజ్, రోహిణి, ప్రభావతి, సత్యం ఈ 4 జంటలు ఆ షాప్ ని చూసి ఆ షాప్ లో ఉన్న ఫర్నిచర్ ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. మౌనిక పెట్టుకున్న లాంటి భార్గవ్ ఆర్ట్ ఇయరింగ్ ఎలా ఇయరింగ్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అందరికి ఆ షాప్ చాలా బాగా నచ్చుతుంది. అలా ఓనర్ గారు అక్కడికి వచ్చి షాప్ బాగా నచ్చిందా అని అంటారు. అప్పుడు రోహిణి, మాకు ఈ షాప్ చాలా బాగా నచ్చింది అంకుల్, మేము ఎప్పటి నుంచో ఒక మంచి బిజినెస్ ని పెట్టాలనుకుంటున్నాము, మేము ఇక్కడికి వచ్చి ఈ షాప్ ని చూసిన తర్వాత పెడితే ఫర్నిచర్ బిజినెస్ పెట్టాలని ఫిక్స్ అయిపోయాము అని అంటుంది. అప్పుడు బాలు, ఈ షాప్ ని ఎంత కమ్మాలనుకుంటున్నారండి అని అడుగుతాడు. అప్పుడు ఆ ఓనర్, మీ అన్నయ్య చెప్తున్నావు కాబట్టి బాలు, నేను కొంచెం తక్కువకే అమ్ముదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు చేసిన సహాయాన్ని నేను నా జీవితంలో మర్చిపోలేను అని అంటాడు. అప్పుడు బాలు, అయ్యో మీరు ఇంకా ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకునే ఉన్నారా? నేను ఎవరికైనా సహాయం చేస్తే అది అప్పుడే మర్చిపోతానండి, మీకు గిట్టే రేటుకే ఇవ్వండి, మా అన్నయ్యని తగ్గించి మీరు నష్టపోవద్దు అని అంటాడు. అప్పుడు ఓనర్, అలాగే బాలు, ఇలా రండి అని మనోజ్, బాలు అందరూ ఆ షాప్ ని ఎంతకి తీసుకోవాలా అని ఓనర్ తో మాట్లాడుతూ ఉంటారు. అలా ఆ ఓనర్, నేను ఈ షాపుని 20 లక్షలకి అమ్ముదాం అనుకుంటున్నానండి అని అంటాడు. అప్పుడు మనోజ్, ఓకే సార్ అని టక్కున అనేస్తాడు. అప్పుడు రోహిణి, మనోజ్ నువ్వు కాస్త కూడా రేట్ తగ్గించమని అడగవా? నువ్వు కాస్త ఆగు అంకుల్, కొంచెం కాస్ట్ తగ్గించండి, 18 lakhs కి వస్తుందా అని అంటుంది. అప్పుడు ఓనర్, మీరు బాలు వాళ్ళ ఫ్యామిలీ అని నేను చూసి తక్కువ కాస్టే చెప్పానమ్మా, 20 lakhs కి ఇంత ఫర్నిచర్ రావడం అంటే మీకు బయట ఎక్కడా దొరకదు, పైగా ఈ షాప్ మంచి సెంటర్ లో ఉంది, మీకు బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతుంది, మీరు బాగా డెవలప్ అవుతారు కూడా అని అంటారు. అప్పుడు మనోజ్, అవును రోహిణి, 20 lakhs కట్టేద్దాం, సరేనండి మీరు చెప్పిన అమౌంట్ మాకు ఓకే, ఒక మంచి రోజు చూసుకొని రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అని అంటాడు. అలా అందరూ చాలా సంతోషంగా, ప్రభావతి అయితే తన కొడుకు ఎట్టకేలకి ఒక మంచి బిజినెస్ ని పెట్టబోతున్నాడు అని, బిజినెస్ మ్యాన్ అయిపోయాడు అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.